సో ప్రస్తుతం మనతో మాట్లాడిన కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిన వాళ్ళ ప్రాబ్లం ఏందనేది. సో ఈ రోజు ఏదైతే ధర్నా చేపట్టారండి, అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఏంది అసలు ప్రాబ్లం ఏంది అసలు? ఫస్ట్ నేను 30,000 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాండి. జనరల్గా ఆలోచించండి, ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక నెల 2 నెలలు పడుతుందా? పట్టదు కదా, ఇంకెక్కువ పడుతుంది. అదే పట్టేది ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో చేస్తుండే కదా. ఇక్కడ నేను అన్నిటికంటే ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వదలుచుకున్నా. ఏంటి అని అంటే, రేపు పొద్దున మమ్మల్ని పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టారని ముద్ర వేస్తారు. ఎవరైతే వేయాలనుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నేను కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కానీ ఏ పార్టీకి బానిసలు కాదు, పార్టీ మెంబర్స్ మీకు కాదు. సో 30,000 ఉద్యోగాలకు వస్తే ఏ లెక్కన ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినాయి. అన్ని ప్రాసెస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినంత మాత్రం నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్ట కాదు కదా. కానప్పుడు నువ్వు 30,000 ఉద్యోగాలు ఇచ్చినావని ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి అన్ని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను చూసి మేమేం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళం ఉంటాం కదా. అరే ఈయన చీఫ్ మినిస్టర్ కొంచెం వ్యాలిడ్ గా మాట్లాడాలి. అడ్డగోలు అబద్ధాలు మాట్లాడడం ఏంది? అబద్ధాలు మాట్లాడడం అంటే నేను 30,000 ఉద్యోగం ఒక్కటి గురించి మాట్లాడట్లే. ఇంకా జాబ్ క్యాలెండర్, ఎంపీ ఎలక్షన్స్ ముందు మీడియా వాళ్ళతో జాబ్ క్యాలెండర్ క్వశ్చన్ చేసి ఆల్రెడీ ఇచ్చేసినాం, పోయి చెక్ చేసుకోండి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పోయి చెక్ చేసినాం, మరి ఎక్కడ మాకు జాబ్ క్యాలెండర్ లేదు అంటే, మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన జాబ్ క్యాలెండర్నే మీ నిజమైన జాబ్ క్యాలెండర్ అని మీ భ్రమలో ఉంటే అది కాదు నాయన జాబ్ క్యాలెండరు. టీఎస్పీఎస్సీ అనేది ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, అది జాబ్ క్యాలెండర్. నేను నీ క్లారిటీ ఇస్తున్నా, తెలియకపోతే తెలుసుకో. ఇప్పుడు చూసుకుంటే గతంలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 ఎందుకు సాధ్యం కాదన్నారు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఎందుకు సాధ్యం కాదన్నారు, ఇంకా మెగా టీఎస్సీ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాటన్ని పక్కన పెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారండి వీళ్ళకి? కాదండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలక పక్షంలో ఉన్న ఒక మాట, కొన్ని వాటిల్లో చెల్తదేమో. ఇట్లా లైఫ్ అండ్ డెత్ సమస్యతో బాధపడే సమస్యలకి నువ్వు అట్లనే చేస్తే ఏమనాలి నిన్ను? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ దగ్గర వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు మాట్లాడావు కదా. నీకు అంతా తెలిసే ప్రతి ఒక్క సమస్య, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల వరకు నీకు తెలిసి నువ్వు మమ్మల్ని ఇది చేయండి నా కోసం ఏమంటాడు? 30 లక్షల మంది ఇంటూ 3 వేసుకుంటే 90 లక్షల మంది అనే ఈక్వేషన్ నీకు ఎలక్షన్స్ ముందు పనికి వచ్చింది. అదే ఈక్వేషన్ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు పనికి రావట్లేదు? ఇప్పుడు కూడా పనికి రావాలి కదా. అంతే 90 లక్షల మందికి నువ్వు న్యాయం చేయాలి కదా. ఎందుకు ఆ ఈక్వేషన్ నీకు పనికి రాదు అంటే ఓన్లీ రీజన్ ఓట్లు. అంటే మేము ఇప్పుడు ఓట్ల కోసం నువ్వు చేస్తావు తప్ప మా కోసం నువ్వు చేయవా? చేయనోడివి అన్ని అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చినావు మాకు? నువ్వు ప్రతి ఒక్కటి బిస్వాల్ కమిటీలో ఇన్నున్నాయి అన్ను నేను చెప్పినోడివి, మరి అదే బిస్వాల్ కమిటీ ప్రకారం మాకు ఇవ్వు. అదే బిస్వాల్ కమిటీ అనే మాట ఈ రోజు మీ పెద్ద మనుషులు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి నోట్ నుంచి ఎందుకు రావట్లే? మాట్లాడాలి కదా నువ్వు ఈ రోజు కూడా, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇది ప్యూర్ నెగ్లిజెన్స్. వీళ్ళతో మాకేం అవసరం ఉందిలే, ఇప్పుడు అయిపోయింది, అవసరం తీరిపోయిన తర్వాత ఇట్లుంటుందా అనేది? నీదే అట్లున్నప్పుడు మేము కూడా మేము అప్పుడన్నా 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టని అశోక్ నగర్ నుంచి ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఇప్పుడు అవే పుస్తకాలు మీ పక్కన పెడితే నీ పోస్ట్ ఉంటుందా? ఆలోచించుకో నువ్వు. ఇన్ని రోజులు ఏం చేశారంటే మా నిరుద్యోగులందరూ నా వెనకాల ఉన్నారు అని చెప్పిండు. నేను చెప్తున్నా, నిరుద్యోగులు అన్నిటిలో నీ వెనకాల ఎవరు లేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, నిరుద్యోగులు 10-20 మందిని నువ్వు పైసలు ఇచ్చి వెనకాల తిప్పుకుంటే వాళ్ళకు ముచ్చట చెప్పి పంపించినట్టు కాదు. వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు కాదు. ఈరోజు ఇందిరా పార్క్ లో, ధర్నా చౌక్ లో ఉన్న వాళ్ళు నిరుద్యోగులు. ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ రాలేకపోయారు, వాళ్ళందరూ నిరుద్యోగులు. నువ్వు ఈ 10-20 మందికి ఇంకేమంటాడు? ఇక్కడ జరిగేది ఏంటంటే, కాంగ్రెస్ పెద్ద మనుషులు మేము ఇప్పుడు నేను ఎదురు మాట్లాడుతున్నా, నన్ను పిలిపించుకొని నీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా, నువ్వు గమ్మునుండు. ఈ మాటలు నడుస్తున్నాయి అంటే నువ్వు ఎంతమందిని కొంటావు? ఎన్ని లక్షల మందిని కొంటావు? నువ్వు 10-20 మందిని కొన్నావు, సరే తిప్పుకోవాలని మేమేం కాదంటలేము, అది వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం. కానీ వాళ్ళని అడ్డు పెట్టుకొని మాకు అన్యాయం చేస్తా అంటే మేము ఎందుకు ఊకుంటాం? ఒక రోజు ఊకుంటాం, 2 రోజులు ఊకుంటాం. ఎలక్షన్ ఇప్పుడు కాదండి, వాళ్ళు రూలింగ్ లోకి వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఆ వినతి పత్రాలు చెత్తపుట్టలకే పరిమితం అవుతున్నాయి. కానీ బల్మూర్ వెంకట్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడడం జరిగింది. మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగాయి, తీర్మార్ మల్లన్న గెలవడం. వీళ్ళ మద్దతు ఏమైనా మీకు దొరకట్లేదు? వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? అసలు లేదా? అసలు బిల్కుల్ సపోర్టే చేయట్లేదండి. వాళ్ళు వెళ్ళి మేము మాట్లాడితే చేస్తాం అని టైం పాస్ చేస్తున్నారు. ఈ లోపు ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది కదా, అందరు గమ్మున కూర్చొని చదువుకుంటారని టైం పాస్ చేపిస్తున్నారు. ఎంతకాలం చేపిస్తారు టైం పాస్? ఈ సంవత్సరం అణచి పెడతారు, నెక్స్ట్ ఇయర్ అణచి పెడతారా? పెట్టలేరు కదా. మీకు నిజంగా చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఈ టైం పాస్ ముచ్చట్లు ఎందుకు? మీలో మీకే కోఆర్డినేషన్ ఉండదు. ఎంతసేపు మీ పదవుల్ని కాపాడుకునే దాంట్లో ఉంది ఫోకస్ తప్ప వీళ్ళకి కొంచెంలో కొంచెం అనే న్యాయం చేద్దాం అనేది ఎందుకు లేదు? సీఎం రేవంత్ రెడ్డి అంటే 10 సంవత్సరాలు ఈ కుర్చీ నాదే అంటాడు. దాని మీద పెట్టిన ఫోకస్ లో 1% మా దాంట్లో పెట్టు.
పెట్టు, మా దాంట్లో పెట్టు. ఈ రోజు నీకు ఇంత వ్యతిరేకత రాదు. వ్యతిరేకత ఎందుకు వచ్చింది నీకు? నువ్వు మా మీద ఫోకస్ పెట్టలే. ఇప్పుడు మేము వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడట్లే, ఇంకా వేరే మాట్లాడట్లే, సాధ్యమయ్యేటివే మాట్లాడుతున్నాం. ఆ రోజు వాళ్ళు మీరు ఇచ్చిన హామీలే, మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం. కొత్తది ఏ ఒక్కటి కూడా మేము తెర మీదకి తీసుకురాలే. ఆ రోజు న్యాయం అనిపించింది, ఈ రోజు ఎందుకు న్యాయం అనిపించదండి ముఖ్యమంత్రి గారికి? అంటే న్యాయం మారిపోతుందా? రూలింగ్ బల్మూరి వెంకట్ అంటాడు మేము కేసులన్నీ రిజాల్వ్ చేసినాము, సాల్వ్ చేసి మీకు ఎగ్జామ్లు పెట్టినామంటే అసలు ఫస్ట్ నేను అడుగుతున్నా, గ్రూప్ 1 కేసు వేసింది ఎవడు? బల్మూరి వెంకటే కదా వేసిండు. అవును, వేసి ప్రతిసారి ఇన్స్టిట్యూట్లకు పిలుచుకొని ఆయన చుట్టూ తిప్పించుకొని ఏం కాదు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది ముచ్చట్లు చెప్పినావు. ఈ రోజు నువ్వు క్యాన్సిల్ చేసిన ఈ రోజు నువ్వు కరెక్ట్ పెట్టిన మాట్లాడుతుంది. అంటే దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఎటు జల్లి రూలింగ్ మీద బురద జల్లాలి. నువ్వు మీ పొలిటికల్ పార్టీస్ ఏమన్నా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? సరే వాడుకున్నారు, అయినా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కి పని చేసినాం. మరి ఈ రోజు ఎందుకు మాకు న్యాయం చేయట్లే? మీరు చేయాలి కదా, మేము మొత్తం ఇట్లా చేయాలి కదా. మళ్ళీ ఇంకోటి అంటే హారిజాంటల్ ఇష్యూ క్లియర్ చేసినాం GO 55 అనేసి అంటాడు. కరెక్టే, మీరు కాకపోతే బీజేపీ రూలింగ్ లోకి వచ్చినాయి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ వేరు, గవర్నమెంట్ వేరు. అంటే మీరు క్లియర్ చేయించినామంటే న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తురా మీరు? చెప్పండి, న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటే మరి అట్లనే పోతాం మేము కూడా. జియో నెంబర్ 46 విషయంలో కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన నోట్తోనే చెప్పడం జరిగింది, నేను అధికారంలోకి వస్తే జియో 46 రద్దు చేస్తా అని చెప్పడం. కానీ ఇప్పటికీ అది పెండింగ్లోనే ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నాను అదే రేవంత్ రెడ్డికి చెప్తున్నా. ఇప్పుడు నీకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి ఒక్క విషయం మీద, అప్పుడే నువ్వు తెలుసుకుని హామీలు ఇవ్వాల్సింది. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఓట్ల కోసం ఇచ్చినావు. ఈ రోజు నీకు అదే హామీలు నెరవేర్చడానికి నీకు టైం లేదు. ఎందుకు లేదు నీకు టైము? అసలు నేను ఒక్కటి అడుగుతున్నా, నిరుద్యోగుల సైడ్ నుంచి నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఈ 6 నెలల్లో ఒక్కటి పనికొచ్చిన పని ఏం చేసినావు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇది నా సూటి ప్రశ్న. ఏం చేసిరు మీరు? నిరుద్యోగులకు పనికొచ్చే పని ఏం చేసిరు? ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిరా? ఇచ్చినాం, ప్రజాపాలన ఇస్తున్నాము, ఏదో ఫ్రీ బస్ అంటున్నాం, ఇట్లా అంటున్నాయి. ఏమైనా అంటే వ్యాలిడ్ అయితే అంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి అయితే మేము ఇన్ని పైసలు పెట్టి ఎందుకు చదువుకున్నాం? పని లేక చదువుకున్నామా? మేమేమన్నా అడిగినామా? అయ్యా రేవంత్ రెడ్డి మాకు నెలకి ఇంత బిచ్చమయ్యి మేము నిరుద్యోగ వృత్తి అన్నావు, మేము నిరుద్యోగ వృత్తి గురించి క్వశ్చన్ చేసినామా? చేస్తలేం కదా. మాకు జాబులు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. నువ్వు ఇచ్చే ఫ్రీ పైసలు మాకు వద్దు. ఇవాళ 5 సంవత్సరాలు నువ్వు ఉంటావు, నువ్వు ఇస్తావు, తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇస్తుంది లేదన్న గ్యారెంటీ ఏంది? మమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు ఇచ్చే 4000, 5000, మహిళలకు 2500 మాకు వద్దవి, మీ దగ్గరనే పెట్టుకో. ఫైనల్ గా ఏ అంశాల మీద డిమాండ్ చేస్తున్నట్టు మీకు కావాల్సింది ఏంటి? ఫైనల్ గా మా మేజర్ డిమాండ్ అండి, Group 2 and 3 పోస్టులు పెంచాలి. యాక్చువల్గా మీరు నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎలక్షన్స్ ముందే కొంచెం టైం తీసుకొని రివ్యూ చేసి, ఎందుకంటే స్టూడెంట్స్ ఇది ఖచ్చితమైన డిమాండ్ అని మీకు తెలుసు, రివ్యూ చేసి మీరు డేట్ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు అట్లా చేయలేదు. ఎంపీ ఎలక్షన్స్ ముందు హడావిడిగా డేట్లు ఇచ్చేసారు. సో ఇది కుదరదు. నువ్వు Group 2 and 3 పోస్టులు పెంచాల్సిందే. పెంచకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇది రాహుల్ గాంధీ లెవెల్ వరకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ వచ్చి మీకు కావాల్సిన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పిచ్చారు కదా, అదే రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం. ఈరోజు ఏడవైనావు రా, వచ్చి ఇప్పుడు మాట్లాడు, మరి చెప్పు, మీ రేవంత్ రెడ్డికి చెప్పు చేయమని. మరి చెప్పాలి కదా, మాట్లాడాలి, చేయాలి కదా. చెప్పి వెళ్ళిపోతామంటే కుదరదు కదా. ఇప్పుడు అసలు ఇయ్యమంటే ఇయ్యము అని చెప్పుంటే ఈరోజు మేము మాట్లాడే వాళ్ళం కాదండి. మాకెందుకు హోప్ క్రియేట్ చేసిరు? అంటే మా ఆశయాలతో ఆడుకుంటున్నారా మీరు? ఇప్పుడు పెంచమనడానికి మాకు కూడా కారణాలు ఉన్నాయండి. లాస్ట్ ఆగస్ట్లో జరగాల్సిన ఎగ్జామ్కి గ్యాప్ లేకపోవడం వల్ల మేము పోస్ట్పోన్ చేయించినాం. నేనే చెప్తున్నా, చేయించుకున్నాం. అదే ఇప్పుడు మీరు కూడా అదే అప్పుడు మీరు సపోర్ట్ చేసిరు. మీరు ఇప్పుడు రిపీట్ చేసేది కూడా అదే. జూన్లోనే 9th Group 1 ప్రిలిమ్స్ ఉండింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 23rd నుంచి 27th వరకు ఏమో ఉంటుంది. 30th DAO ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కరికి మేజర్ ఎగ్జామ్సే కదా. జూన్ 9th ప్రిలిమ్స్ ఉన్న రోజే IB ఎగ్జామ్ ఉంది. అంటే జాబ్ డేట్స్ ఇది ఇచ్చే ముందు మీరు చూసుకోరా? ముందు వెనకలు చూసుకోరా? బ్లైండ్గా ఇచ్చేస్తారా? అదే మీరు రిపీట్ చేసారు కదా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏమన్నారు? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. ఏమొచ్చింది మార్పు? అదే మీరు రిపీట్ చేసారు. మీకు వచ్చినాయేమో మీ పదవులు మారినాయి, మీ కార్లు మారినాయి, మీకు పైసలు ఆదాయం మారింది తప్ప మాకు సామాన్య ప్రజలకు ఏం మారలేదే. నిరుద్యోగులకు అసలేం మారలేదే. మరి ఎందుకు నువ్వు వచ్చి ఎందుకు మాకేం ఫాయిదా నువ్వు వచ్చి? అంతే. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిమాండ్ Group 1:100. ఇప్పుడు Group 2 and 3 పోస్టులు పెంచితే ప్రతి ఒక్కరికి ప్రాబిలిటీ పెరుగుతుందండి. మేము టైం ఇన్వెస్ట్ చేసినాం, ఆ టైంకి తగిన ఫలితం మాకు రావాలి కదా. సరే, నువ్వు ఉన్న లక్షల మందికి జాబ్ ఇవ్వలేకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, నేను కూడా దానికి అగెయిన్స్ట్ కాదు. కానీ ఉన్న వాళ్ళకి మేము కష్టపడ్డందుకు తగిన పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు తగినట్టు మేము కష్టపడ్డాం అనే సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్ళాలి కదా. తర్వాత ప్లాన్ బి చూసుకుంటాం మేము. నువ్వు అది కూడా ఇవ్వకపోతే ఎందుకు ఇంకా నువ్వు? అంతే మరి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.